చూపెట్టే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను వ్లాగ్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మేము నీరు దోశ చేస్తున్నాం. సో దాని ప్రిపరేషన్ ఎలా చేయాలి అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ముందు ఈ వీడియోలో. సో ఇక్కడ నేను 4 to 5 hours ముందు రేషన్ బియ్యంని నానబెట్టుకొని పెట్టుకున్నా. అది పెట్టుకునేటప్పుడే మంచిగా కడిగి నానబెట్టుకున్నా. సో ఇప్పుడు జస్ట్ నేను 1 time వాష్ చేసుకొని ఆఫ్టర్ 4 to 5 hours నేను అందులో ఆ రైస్ని తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నా. మిక్సీ జార్లో మంచిగా మొత్తం రైస్ని వేసి ఇందులో మంచి వాటర్ కొద్దిగా, ఎక్కువ కాదు. నీరు దోశలో నీరు ఎక్కువ పోస్తారు, బట్ మేము ఎప్పుడైతే ఫస్ట్ టైం మన పేస్ట్ పడతామో అందులో ఎక్కువ వాటర్ పోయొద్దు. వాటర్ ప్లేస్లో నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాను. సో అందుకోసం కొన్ని నీళ్ళు పోసి నేను మిక్సీ పట్టుకుంటా ఫస్ట్ బ్యాటర్ని. సో బ్యాటర్ మంచిగా స్మూదీ లాగా సాఫ్ట్గా వచ్చే వరకు పట్టాలి. సో ఒక 7 to 8 times పడితే అది అవుతుంది. అయినాక ఇది యాక్చువల్లీ ఏమైందంటే మిక్సీ వాటికి ఇట్లా థిక్గా పట్టుకున్నది. సో అందులో మిక్సీ వాటి నుండి తీసి మంచిగా మిక్సీ ఎత్తున్నా. సో థిక్గా ఉండాలి బ్యాటర్. అది మేక్ షూర్ ఇవ్వాలకి బ్యాటర్ థిక్గా ఉండాలి. మంచిగా థిక్గా పట్టుకున్నాక స్మూత్గా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. వాటర్ బబుల్స్ ఉండకుండా మంచిగా కలుపుకొని తీసి పక్కకు పెట్టుకున్నా. దాని తర్వాత రా కోకోనట్, సో పచ్చి కోకోనట్ని తీసుకొని మంచిగా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే కోకోనట్ మిల్క్ చేయడానికి. సో దాన్ని మంచిగా తీసుకొని మంచిగా కట్ చేసుకుందాం చిన్న చిన్నగా. సో ఇక్కడ మనం అవి చిన్న చిన్న కట్ చేసుకున్నాక మంచిగా ఒక 2, 3, 4 times మంచిగా క్లీన్గా కడుక్కున్నాక అది మిక్సీ జార్లో వేసుకొని స్మూదీ లాగా పట్టుకుందాం. ఫస్ట్ టైం ఎప్పుడైతే మిక్సీ జార్లో వేస్తామో కొద్దిగా డ్రింకింగ్ వాటర్ వేసి పట్టేస్తా. అది ఎప్పుడైతే స్మూత్గా మిక్సీ పట్టుకున్నాక అందులో మనకు ఎన్నైతే నీడ్ డేసాలో రిక్వైర్డ్ వాటర్ ఉంటుందో అన్ని వాటర్స్ ఈ కోకోనట్ దాంట్లో వేస్తాం. ఒక 2 glass అంత బ్యాటర్కి నాకు 2-3 glass వాటర్ పడుతుంది నీ దోశకు అనిపిస్తే నేను ఆ 2-3 glass వాటర్ ఈ కోకోనట్లో వేస్తా. మళ్ళీ దాని తర్వాత దాన్ని మంచిగా స్మూదీ లాగా పట్టి అన్ని జాలీలో వేసుకొని ఆ మిల్క్ ఏదైతుందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. కోకోనట్లో నుండి మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైతే అవుతుందో ఇది రిక్వైర్డ్ ఉంటే చపాతీలో పెట్టుకొని కొంచెం ఇది మిగిలిపోయిన కొబ్బరిని కొద్దిగా రోస్ట్ చేసుకొని చపాతీతో తింటారు, బట్ మాకు ఐడియా లేదు. సో మేము మొత్తం ఆ మిల్క్ని తీసి ఆ మిగిలింది ఏదైతుందో అది పక్కకెట్టేసుకుందాం. ఇక్కడ మన కోకోనట్ మిల్క్ రెడీగా ఉంది ఇది. సో దీన్ని మనం మన రెడీ అయిన రైస్ బ్యాటర్లో యాడ్ చేద్దాం. మొత్తం కోకోనట్ మిల్క్ని మంచిగా మిక్సీ చేసుకుందాం. అదే సేమ్ వాటర్ బాటిల్స్ లేకుండా మంచిగా మిక్సీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను నాకు ఎంతైతే అనిపిస్తుందో ఆ బ్యాటర్లో రిక్వైర్డ్ సాల్ట్ అదే యాడ్ చేస్తున్నా. 1/2 spoon ఆఫ్ సాల్ట్ అండ్ దెన్ మంచిగా మిక్సీ చేయాలి.
ఇక్కడ కొద్దిగంత షుగర్, ఎక్కువ లేదు, కొద్దిగంత షుగర్ని యాడ్ చేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో నీ డోసాలో యూజువల్లీ షుగర్ యాడ్ చేస్తారు. సో నేను కొద్దిగంత షుగర్ యాడ్ చేసిన. దాని తర్వాత సేమ్ అదే ప్రాసెస్, మంచిగా మిక్సీ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు. ఇక్కడ తవ పెట్టుకొని మంచిగా ఆయిల్ రుద్దుకొని, ఈ తవ మీద నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో నేను ట్రై చేస్తున్నా మంచిగా రావాలని. అది యాక్చువల్లీ తవ ఏమవుతుందంటే నేను పోస్తుంటే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల నేను కష్టపడి కొద్దిగా అట్లా వేయాల్సి వచ్చింది. చిన్న ప్యాన్ అయితే బెస్ట్గా, మన నాన్ స్టిక్ దాంట్లో బెస్ట్గా వస్తుంది. సో ఇలా ట్రై చేస్తున్నా కాబట్టి అది చాలా కష్టంతో పోయాల్సి వస్తుంది. కొద్దిగా పోసి మళ్ళీ ఇన్ని డోసాలో ఏదైతే ఎలా ఉంటుందంటే మనం ఒకటేసారి అది పోసుకొని తిప్పుకోవడానికి రాదు, ఎందుకంటే దీని కన్సిస్టెన్సీ చాలా లిక్విడ్ లాగా ఉంటుంది. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, పోయంగానే బబుల్స్ రావడం, అది పెనంకి పట్టుకొని కిందికి వెళ్ళడము, బబుల్స్ రావడం అవుతుంది. సో నేనేం చేస్తున్నా, అందుకోసమే కొద్దిగా పోసి అదంతా రౌండ్ షేప్లో వచ్చేటట్టు చూసుకున్నా. మనకేమి ఎక్కువ టైం పట్టది నిన్ను కాలడానికి. ఒక 1-2 మినిట్స్ అయితే అది కాలి మీదికి లేస్తుంది. దానికోసమే వెయిట్ చేస్తున్నా. సో ఇది కాలింది, మీదికి లేస్తుంటే తీసి లెఫ్ట్ సైడ్ వేసుకున్నా. దాని తర్వాత తీసేసిన. దాని తర్వాత ఈ చిన్న ప్యాన్లో ట్రై చేసా. 1 స్పూన్ వేసి తిప్పుతుంటే తొందరగా అయిపోయింది ఇందులోనే. దాని తర్వాత నేను మ్యాక్సిమం ప్రిఫరెన్స్ దీనికే ఇచ్చిన. దీంతోనే ఒక 20 డోసుల దాకా ట్రై చేసిన. సో చాలా బాగా వచ్చినాయి. మీదికి అప్నే లేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ తీసి పక్కకు పెట్టుకోవడమే. సో ఫైనల్లీ నీర్ డోసా కంప్లీట్. నీర్ డోసా అన్నీ రెడీ అయిపోయాయి. సో దీన్ని మనం చికెన్ సూప్తో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ను వ్లాగ్స్.